తెలుగు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా నానున్న నీటి వివాదాలపై ఏపీ తెలంగాణ సీఎంలు ఢిల్లీలో భేటీ అయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో సమస్యల పరిష్కారానికి బీజం పడింది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించింది. పలు నిర్ణయాలు కూడా వెలువడ్డాయి. అయితే అంతే స్థాయిలో ఇరు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. బనకచెర్లపై మాట్లాడలేదని ఇటు బీఆర్ఎస్, బనకచెర్లపై అసలు మాట్లాడనే లేదని అటు వైసీపీ, అబ్బే బనకచెర్లతో వచ్చిందేమీ లేదంటూ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఢిల్లీలో భేటీ అయ్యారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చర్చించారు. దీనిలో భాగంగా ఏపీ ప్రధానంగా కర్నూలు జిల్లాలో తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని సీరియస్గా తీసుకుంది. కానీ తెలంగాణ మాత్రం గోదావరి బోర్డు సహా నీటి కేటాయింపులు, తమ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. బనకచెర్ల అంశంపై చర్చించేది లేదని తేల్చి చెప్పింది. అయితే కేంద్రం మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించింది. దీనిపై సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. ఈ క్రమంలో 2-3 నిమిషాలు మాత్రమే ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చ జరిగిందని ఇన్సైడ్ టాక్. తెలంగాణ యథావిధిగా తన అభ్యంతరాలను పేర్కొంది. అసలు గోదావరిలో మిగులు జలాలు 2 రాష్ట్రాలకు వర్తిస్తాయని, అలాంటప్పుడు ఏకపక్షంగా ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇది కడితే తమ ప్రాంతంలోని చాలా జిల్లాలు ఎడారవుతాయని పేర్కొంది. కానీ ఏపీ మాత్రం అవసరమైతే 2 రాష్ట్రాలకు కూడా నీటిని పంచుకునేందుకు తాము సహకరిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చించేందుకు బనకచెర్లపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. సోమవారం ఈ కమిటీకి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎవరెంత నీటిని వాడుతున్నారన్నది లెక్కలు తేలనుంది. గతంలో కేసీఆర్ దీనిని వ్యతిరేకించగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. ఇక ఏపీకి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల, స్టోరేజీ అంశాలపై ఏపీ చర్చించింది. నాగార్జున సాగర్ వివాదం కూడా చర్చకు వచ్చింది. మొత్తంగా ఒక నిర్ణయం అంటూ ఏది తేలకుండానే ఈ సమావేశం ముగిసింది. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు అనుమతుల విషయంపై పరిశీలన చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. సీఎంల భేటీపై ఇటు తెలంగాణ, అటు ఏపీలో రాజకీయం రాజుకుంటోంది. సమావేశంలో బనకచెర్ల అంశం చర్చకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే, సీఎం చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను ఏపీకి కేసీఆర్ దారదత్తం చేశారని సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు.
ఏడాది మళ్ళేడాది కాదు. ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతది. దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. 20 సంవత్సరంలో ఇద్దరు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే. ఇవాళ 25లో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అదొక సమస్యలాగా కనిపిస్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నదే అది. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. అసలు ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు, లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం. ఈ ఏడాది మళ్ళేడాది కాదు. ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. 20 సంవత్సరంలో ఇద్దరు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే. ఇవాళ 25లో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అదొక సమస్యలాగా కనిపిస్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నదే అది. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. అసలు ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే ఈ క్రమంలో మరోసారి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బనకచెర్ల చీకటి ఒప్పందాన్ని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిస్తే నేడు కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసిందన్నారు. బనకచెర్ల గురించి చర్చ జరగలేదని అబద్ధం చెప్పిన రేవంత్ రెడ్డి ఇక ముసుగు తీయాల్సిందనని నువ్వు ఒక్కడివేనని విమర్శించారు. తెలంగాణకు విషకూటమి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను గుంపగుత్తగా ఏపీకి తాకట్టు పెడుతూ ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బనకచెర్లపై ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు, ఇవాళ బీజేపీ టీడీపీల రిమోట్ పాలన నడుస్తూ ఉంది. బాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారు, ఉత్తమన్నా నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు, అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని మన రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా. ఇవాళ జరుగుతున్నది అదే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీల రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు, బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు, ఢిల్లీ మీటింగ్ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు. మీటింగ్లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బనకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తుందని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లు చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా, శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు. నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవం ఏంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడుతున్నోందే బర్రె. జయశక్తి మీటింగ్ ఎజెండాలో తొలి అంశమే బనకచెర్లపై ఉంటే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమావేశాన్ని బహిష్కరించాల్సింది పోయి తీరిగ్గా కూర్చొని అప్పనంగా కృష్ణా గోదావరి జలాలను ఏపీకి గిఫ్ట్ కింద ఇచ్చేశారని కవిత ఆరోపించారు. ఒకవేళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణమే జరిగితే గోదావరి జిల్లాల్లో తెలంగాణ హక్కులు శాశ్వతంగా హరించుకుపోతాయని అన్నారు. కానీ సీఎం రేవంత్ అసలు మీటింగ్లో బనకచెర్ల ప్రస్తావనే రాలేదని బుకాయించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు.
కట్టినప్పుడు నువ్వు ఉన్నావా అసలు రాజకీయ బనకచర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. వీళ్ళు మీటింగ్ కి పోయినరు, జలశక్తి మీటింగ్ కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా ఇటు ఏపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు కేంద్రంగా చంద్రబాబుపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బనకచర్లపై ఏం తేల్చారని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీ టూర్తో ఏపీకి ఒరిగిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు, బనకచర్ల పోలవరం మీద అంతకంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఉందంత ఇంట్రెస్ట్ ఏంటంటే మొబిలైజేషన్ ఫండ్స్ ఈ తొందరగా 70,000 కోట్ల రూపాయలకి నిర్ణయించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి, ఆ కాంట్రాక్టర్కి మొబిలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసి దాని నుంచి కమిషన్ తీసుకొని తాత్సారం చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక్క విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తా. అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి? అది ఎందుకు తిరిగి వచ్చిందండి? బనకచర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 70,000 కోట్లతో సుమారుగా 10 లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్ట్